84వ కీర్తన 84వ కీర్తన దైవ గ్రంథం నుంచి వచనం చదువుదాం. అందులో కలిసి చదవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి చరణం నేను చదువుతున్నాను. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. సైన్యములకు అధిపతి యెహోవా, నా దేవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం యుద్ధనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోయలకు గూటి స్థలం దొరికెను. నీ వలన బలమునందు మనుషులు ధనులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడు సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవా, మా కేడుమా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపకము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృప ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఈ మేలు చేయక మానడు. పిల్లరా, 84వ కీర్తన. ఇది కొరాహు కుమారులు రచించిన కీర్తన అని మనం చూసాం. కొరాహు కుమారులు 11 కీర్తనలు రచించారని మనం చూసాం. కొరాహు ఎవరు అనే మాటలను బట్టి మనం ఆలోచన చేస్తే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలుతో ఐగుప్తులో నుండి బయలుదేరిన వాడు. ఒక మాట చెప్పాలంటే అబ్రహాము సంతానానికి సంబంధించిన వాడే. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజలతో ఐగుప్తులో నుండి బయలు వెళుతున్నప్పుడు తను మరి ముందు విధానాలలో ఎర్ర సముద్రం వారు దాటారు, మన్నాను తిన్నారు. అంతేకాదు, బండ నుంచి నీరును వారు త్రాగారు. దేవుడు ఎన్నో మేలులు వారి పక్షాన చేస్తూ వచ్చాడు. దేవుడు మోషేకు అలాగనే అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని నడిపిస్తూ ఉండగా వారితో ఉండి ఎన్నో మేలులు వారు అనుభవిస్తూ వచ్చారు. అనేక రీతిలుగా వారు దేవుని సేవకుని, దేవుని ప్రజలను ఇబ్బంది పెడుతూనే వచ్చారు. దేవుని మేలు పొందుతున్నారు, మరల వారు ఇబ్బంది పెడుతూనే వచ్చారు. తుదకు ఏ రీతిగా అయినా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే పిల్లారా, మరి సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో వారి నిజస్వరూపం బయటపడినట్టుగా మనం చూడగలం. ఈ కొరాహు అనబడిన వ్యక్తిగా అంతకు మనకు కనబడ్డు. దాతాము అభిరాములు కనబడరు. వారి పేర్లు కనబడతాయి, కానీ వారు మోషే మీద తిరుగుబాటు చేసినట్టుగా, దేవుని మీద తిరుగుబాటు చేసినట్టుగా, దేవుని ప్రజల మీద వారు తిరుగుబాటు చేసినట్టుగా మనకు కనబడరు. పిల్లరా, వారు 16వ అధ్యాయంలో ప్రత్యేకంగా వారు తిరుగుబాటు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారి కుమారులైన కొరాహు కుమారులు అయితే కొరాహు కుమారులు చావలేదు అనే మాట మనం చూస్తున్నాం. కొరాహు కుమారులు ఏం చేయబడలేదు చెప్పండి? చావలేదు. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నాం. అయితే కొరాహు కుమారులు చావలేదు. 250 మంది మరి వారు మృత్యువాతలో పడ్డారు, అగ్ని చేత దహించబడ్డారు. సజీవులుగానే వారు మరి పాతాళ గర్భంలోనికి దిగిపోయారు. భూమి నోరు తెరిచి వారిని మింగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా, వారు దేవుని సేవకుడికి అలాగని దేవుని ప్రజలకు విరోధంగా ఉండగా, వీరు కొరాహు కుమారులు అనబడిన వారు మోషే పక్షాన, దేవుని పక్షాన, దేవుని ప్రజల పక్షాన నిలిచిన వారిగా ఉన్నారు. అందుకే వారు చావలేదు అనే మాట చూస్తున్నాం. వారు దేవుని పక్షాన ఉన్నారు, దేవుని ప్రజల పక్షాన ఉన్నారు. వారు దేవుని సేవకుడు పక్షాన
వారు ఉన్నారు. అందుకే వారు చావలేదు అనే మాట మనం చూస్తున్నాం. రండి ఒక మాట సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 2వ వచనం చూస్తారు. ఒక మాట సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2వ వచనం. సోదరులు ఎవరన్నా చదవండి ఒకరు. 2వ అధ్యాయం 16వ వచనం. ఇశ్రాయేలులో పేరు పొందిన అభిషేకులు సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకి ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి మీతో మాకిక పని లేదు. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 2, 3 వచనాలు నేను చదివాను. మీతో మాకిక పని లేదు, మీతో మాకు పని లేదు. ఎవరితో పని లేదంట? మోషేతో అహరోనులతో పని లేదు, దేవునితో పని లేదు, దేవుని సేవకుడితో పని లేదు, మీతో మాకు పని లేదు. మరి ఏమైపోదాం అనుకున్నారు? వెనక్కి వెళ్దామా? ఐగుప్తుకి వెళ్ళలేరు. ముందేముంది? పాలు తేనెలు ప్రవహించు ప్రదేశం ఉంది. పిల్లలు అంచెలంచెలుగా దాటుకుంటూ వచ్చారు. పాలు తేనెలు ప్రవహించు దేశము అందుబాటులోనే ఉంది. ఎన్నో కరువు కాటకాలలో ప్రభు తన కృప చేత వేసుకున్న వస్త్రాలు మాసిపోకుండా, వేసుకున్న చెప్పులు అరిగిపోకుండా, వారు పిల్లల వంట వండకుండా, పిల్లల దేవదూతలు తినే ఆహారము చేత దేవుడు వారిని పోషిస్తూ వచ్చాడు. పాలు తేనెలు ప్రవహించు దేశము ప్రభు దగ్గర సమీపంగా ఉంచగా, సమీపంగా అది కనబడుతున్నట్టుగా ఉండగా, పిల్లరా దేవుని మీద, దేవుని సేవకుడి మీద, దేవుని ప్రజల మీద వారు తిరుగుబాటు చేశారు. మీతో మాకేమి పని. చూశారండి ఎలాంటి తిరుగుబాటు? మీతో మాకేమి పని అనే మాట మనం చూస్తాం. 7వ వచనం చదువుతారా? చదవండి ఎవరన్నా సోదరులు. 16:7. మీతో మాకిక పని లేదు. అదే మాట మళ్ళీ రిపీట్ చూస్తున్నాం. మీతో మాకిక పని లేదు. 11వ వచనం చదువుతారా? ఇందాకలా మైక్ తీసుకున్నారు సోదరులు, ఒకరు మైకులు చదివితే మంచిదేమో. రైట్, చదవండి. పోగై ఉన్నారు. అమ్మా అహరోను ఎవడు? చూశారండి? మోషే ఎవరంటే మంచిది, ఎవడు అంటున్నాడు. చూశారా పిల్లారా? గమనించ. అహరోను ఎవడు, మోషే ఎవడు? చూశారండి? చదవండి ఇంకేమండి అక్కడ. పిలువనంపించి మేము రాము. మేము రాము. వారిని పిలవనంపి, రండ్రా బాబు దేవుని సన్నిధిలో నిలబడండి, మీ సంగతి ఏందో చూద్దాం. ఒకటి దేవుని సన్నిధిలో మీ సంగతి ఏందో తెలుస్తాం. అసలు మీ పరిస్థితి ఏంటి? మీరు ఎందుకు ఒక గుంపును తయారు చేశారు? మీరు ఎందుకు విరోధంగా ఉన్నారు? మీ సమస్యను సాగు చేస్తాం. దగ్గరలో పాలు తేనెలు ప్రవహించు దేశం అందుబాటులో ఉంది. ఎందుకు మీరు నాశనం అయిపోతారు? దేవునితో మీకెందుకు? దేవుని ప్రజలతో మీకెందుకు? దేవుని సేవకుడితో మీకెందుకు అని చెప్తే మేము రాము. అహరోను ఎవడు? చూశారండి? మేము రాము. చదవండి ఇంకేమన్నాడు అక్కడ. అరణ్యములో మమ్మల్ని చంపవాలనని. ఈ మాటను ఇశ్రాయేలు ప్రజలు నిర్గమాకాండములో వారు ఆ యొక్క ఐగుప్తులో నుండి బయలుదేరిన నుంచి చెప్తున్న మాటలే. అరణ్యములో మేము చనిపోవడానికి తెచ్చారా? నీళ్ళు లేనప్పుడు అన్నారు, ఆహారం లేనప్పుడు అన్నారు. ఎర్ర సముద్రము ఎదురొచ్చినప్పుడు చెప్పారు. ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని తీసుకొని వచ్చారా అనే మాట మనం చూస్తాం. పాలు తేనెలు ప్రవహించు దేశానికి మమ్మల్ని నడిపిస్తున్నారని చెబుతున్నారు మీరు. చూశారండి? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ అరణ్యములో మమ్మల్ని చంపవలడని పావులు తేనెలు ప్రవహించు దేశము నుండి వినండి 13 వచ్చిన మళ్ళీ చదువుతారు. అయితే వారు మేము రాము, అరణ్యములో మమ్మలను చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశం నుండి మమ్మలను తీసుకొని వచ్చుట చాలనట్లు. చదవండి.
వినండి, ఐగుప్తీయులకి ఎలా ఉంది? ఐగుప్తు ఎలా ఉంది? వీళ్ళకి పాలు తేనెలు ప్రవహించే దేశంలాగుందట. చూశారండి? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఐగుప్తులో ఉన్న పరిస్థితులు ఏంటి, ఐగుప్తులో ఉన్న విధానం ఏంటి, వారు పడిన కష్టం ఏంటి, దేవుడు వారిని ఇడిపించిన విధానం ఏంటి, అసలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వీళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటే మమ్మల్ని మీరు అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశంలో తీసుకొస్తారు అన్నట్టు. చూశారండి ఏం మాట్లాడుతున్నారు? చాలా విచిత్రంగా ఉంది ఇలా పరిస్థితిలో. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఒక మాట ఇలా చెప్పాలంటే వినండి, వారి నాశనమును వారే కొని తెచ్చుకున్నారు. వారు దేవుని ఉగ్రతకు గురైన వారిగా ఉన్నారు. వారి పరిస్థితి ఏంటి? మేము ఎన్నిక ఐగుప్తుకి వెళ్ళలేము, పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళలేము, మధ్యలో నశించిపోతామనే సంగతే వారికి అర్థం కాలే. ఒకటే వారికి అర్థమైంది, తిరుగుబాటు మనసులుగా ఉన్నారు, తిరుగుబాటు స్వభావం కలిగిన వారిగా ఉన్నారు. ఒరే నువ్వేమైపోతావు, ఏమన్నా పోని, ఒరే నీ గతి ఏమన్నా కానీ, అమ్మ నీ గతి ఏమైపోద్ది, ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నావు ఏమన్నా కానీ, వాడు మంచోడు కాదమ్మా అయినా పర్లేదు, ఆ అబ్బాయి మంచోడు కాదు అయినా పర్లేదు, అమ్మాయి మంచిది కాదు అయినా పర్లేదు, వాళ్ళు మంచోళ్ళు కాదు అయినా పర్లేదు, ఆ మంచి లేనిదే నాకు కావాలి, ఆ చెడ్డనే నాకు కావాలి. 250 మంది పోగైపోయారండి. 250 మంది పోగయ్యారు. తన గర్భాన పుట్టిన తన కుమారులు దేవుణ్ణి విడిచిపెట్టలే, దేవుని సేవకుని విడిచిపెట్టలే, దేవుని ప్రజలను విడిచిపెట్టలే, దేవుని సన్నిధి సహవాసాన్ని వారు మన్నాను కుర్చింది చూశారు, మన్నాను తిన్నది చూశారు, చెప్పులు అరిగిపోయింది చూశారు, బట్ట మాసిపోయింది చూశారు, బండ నుండి జలములు వచ్చింది వారు చూశారు, ఆ జలములు వారు త్రాగారు. పిల్లలుగా ఇశ్రాయేలు దేవుడు, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు ఎట్టివాడో కొరాహు కుమారులు గుర్తెరిగారు. ఆయన శక్తి ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో, ఆయన సన్నిధి ఏంటో, ఆయన సన్నిధిలో ఉండే ఆ ప్రభావం ఏంటో వారు తెలుసుకున్న వారిగా ఉన్నారు. ఎంత అద్భుతమైన మాట అండి. అయితే కొరాహు కుమారులు చావలేదు, కొరాహు కుమారులు చావలేదు. దేవుని పక్షంగా నిలిచిన కొరాహు కుమారులు. పిల్లారా గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని తీసుకొని వచ్చారా మీరు? అక్కడ సమాధులకు స్థలం లేదని తెచ్చారా? ఇబ్బంది కొలిమిలో ఉన్నారు. వారిని చూడ దిగి వచ్చాడు, వారి మొర దేవుడు విన్నాడు. నిర్గమకాండములో మనం చూస్తాం 2-3 అధ్యాయాలలో. అందుకే దేవుడు మోషేను పుట్టించాడు. నలిగిపోయిన వారిగా వారున్నారు. యెహోవాను ఎరుగని ఏరొక రాజు ఐగుప్తులో పాలన చేస్తుండగా, పిల్లారా గమనించాలి, యోసేపు చనిపోయిన తర్వాత దేవుని ప్రజలకు ఇబ్బంది కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అమ్మా వినండి, సులువైన మార్గం ఎన్నుకోరవద్దు, రక్షణ పొందవద్దు, మారు మనసు పొందవద్దు, ప్రభు దగ్గరికి రావద్దు. ఆలోచన చేయి, నిర్ణయం తీసుకో. ఆలోచన తీసుకోవట్ల మనిషి తుచ్చమైన వాటికి లోబడిపోయారు. మోషేని ఏడిపించారు, దేవుణ్ణి ఏడిపించారు, ఇశ్రాయేలు ప్రజలను ఏడిపించారు. వీళ్ళు కూడా ఏడిచారు. ఎందుకు ఏడిచారు చెప్పండి అమ్మా? ఎందుకు ఏడిచారు? మాంసం లేదని ఏడిచారంట. ఏమి లేదని ఏడిచారు చెప్పండి? మాంసం లేదని ఏడిచారు. ఎంతమంది ఆదివారం ఏడవట్లేదు ఇట్లాంటి వాళ్ళు? ఇలా గమనించాలి. ఆదివారమే కాదండి అంటున్నారు. ఆదివారానికి ఆలస్యానికి కారణం అదే. మాంసం తినొద్దని నేను చెప్పట్లే. 2 పిల్లలు గమనించాలి. వారు మాంసం కావాలని ఏడ్చారు. దేవుడు మన పక్షమున ఎన్నో మేలుడు చేస్తున్నాడు. అవునగా చెప్పండి. దేవుడు మేలుడు చేసేవాడు, దేవుడు కృప చూపించేవాడు, దేవుడు ప్రేమ చూపించేవాడు. పగులు ఎండ వారికి తగలలే, రాత్రి మనస్సు దెబ్బ వారికి పడలే. పిల్లలు గమనించాలి. ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రతను వారు అనుభవిస్తూ కూడా, అహరోను ఎవడు, మోషే ఎవరు చూశారండి? శావుకుని ఎలా అంటున్నారు, శావుకుడిది ఎలా మాట్లాడుతున్నారు?
ఏమ్మా, ఇద్దరు బాగా ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు స్నేహితులు ఎంత బాగుంటారో. వాడిని ఒక మాట అంటే ఈడు ఒప్పుకోడు, ఈయన ఒక మాట అంటే వాడు ఒప్పుకోడు. ఇద్దరు అక్కోళ్ళు కలిసి ఉన్నారనుకో, ఇద్దరిని ఎవరు అన్నా ఒప్పుకోరు. వేరుగా ఏదన్నా సమస్య వచ్చిందో అనుకో వారి మధ్య ఎంత విషయాలు చెప్తారో. వాడంత ఎదవలేదు, వాడంటే ఇట్లా, లేదా అమ్మాయి ఇట్లా, వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా అని చెప్తారు. ఒకదానికి 10 చెప్తారు. అవునగా చెప్పండి. విన్నదానికి కొసురేసి ఉన్నదాన్ని మార్చేసి రెచ్చగొట్టే పనులు చేయమాకు చిన్నమ్మ పెద్దమ్మ అనే పాటల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మేలు చేసేవాడు, మేలు చేసేవాడు, మేలు చేసేవాడు. దేవుని ఉగ్రతకు గురైనారు పిల్లారా. ఒక మాట ఇలా చెప్పాలంటే ప్రభు ఎంత ఆగ్రుడైపోయాడు. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చినది అంటే, భూమి నోరు తెరిచినదంటే, సజీవులుగానే వాళ్ళు భూలోకానికి లేదు భూమి లోపటికి వెళ్ళారంటే దేవునికి ఎంత దుఃఖాన్ని కలిగించారు, దేవుని సేవకుడికి ఎంత దుఃఖాన్ని కలిగించారు, దేవుని ప్రజలకి ఎంత దుఃఖాన్ని కలిగించారు. నా ప్రియ తల్లిదండ్రులారా, ప్రభువుకు ఈపు చూపించేవారు లేకపోలే నేటి క్రైస్తవ సమాజములో ప్రభువుకు ఈపు చూపించేవారు లేకపోలే, అవసరాన్ని బట్టి, అక్కరను బట్టి, ఇబ్బందిని బట్టి, అనారోగ్యతను బట్టి దేవుడా అని చెప్పేవారు లేకపోలే, అవసరము దాటిన తర్వాత దేవుణ్ణి వదిలిపెట్టేవారు లేకపోలే. మనము మరిచినా ఆయన మరిచేవాడు కాదు, మనం విడిచినా ఆయన విడిచేవాడు కాదు, మనం వదిలిపెట్టినా ఆయన వదిలిపెట్టేవాడు కాడు. పిల్లారా గమని, నిన్ను విడువను వెడబాయను, నిబ్బరం కలిగి ఉండని చెప్పాడు. ఆయన విడిచేవాడు కాదు. ఆ మాటను గుర్తెరగని కొరాహు తన సమూహం నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. ఉగ్రతను కొని తెచ్చుకున్నారు. అధికముగా దుర్మార్గము పనులు చేయమాక కాలము కంటే ముందు ఎలా చనిపోదు. అధికముగా దుర్మార్గ పనులు, ఒక త్రాగుబాతు, ఒక దొంగ, ఒక వ్యభిచారి, ఒక అబద్ధికుడు, ఒక మోసగాడు, ఒక నామకార్థుడు, లోకాన్ని పాపాన్ని ప్రేమిస్తూ దేవునికి విరోధంగా జీవించేవాడు అధికముగా దుర్మార్గ పనులు చేసేవాడే. దేవుని ఉగ్రతను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. నాకేమైంది అన్నట్టుగా ఉన్నాడు, నాకేం పని లేదన్నట్టుగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. శావుకుడు పిలిచాడు, రండి సమూహంలోనికి. మేము రాము. మోషే అహరోనులు పిలుస్తూ, మోషే ఎవరు, అహరోన్ ఎవడు చూశారండి? ఏం మాట్లాడుతున్నారు? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మేము వచ్చామా, నువ్వు పిలిస్తే నువ్వేనా నాయకుడివి, మేము నాయకులం కాదా, నువ్వేనా నడిపించేది, మేము నడిపించలేమా? నువ్వేనా పాలుతేలను ప్రవహించి దేశానికి తీసుకెళ్ళేది, మేము తీసుకెళ్ళలేమా? 6 లక్షల మంది వీరులు ఉన్నారు, 20 లక్షల మంది ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. 250 మందే ఒక తెగ అయిపోయారు. అంతేకా 250 మంది. అయితే కొరాహు కుమారులు చెప్పండి చావలే. ఆ మాట గుర్తుపెట్టుకోండి తల్లులారా. అయితే కొరాహు కుమారులు చావలేదు. దేవుణ్ణి ప్రేమించిన కొరాహు కుమారులు, దేవుని సన్నిధిని ప్రేమించిన కొరాహు కుమారులు, దేవుని వాక్యాన్ని ప్రేమించిన కొరాహు కుమారులు. 11 కీర్తనలు దైవ గ్రంథములో అగ్నికి ఆహుతి కావలసిన వారు, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి నడిచిన మార్గములు నడవని వారు, పరలోకపు తండ్రి నడకలో నడిచిన వారు. ఇదేంటండి కొరాహు కుమారులు కీర్తనలు రాయడం ఏంటి? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దేవుని మందిరాన్ని గురించి, దేవుని సన్నిధిని గురించి, దేవుని ప్రభావాన్ని గురించి, దేవుని శక్తి సామర్థ్యతను గురించి వారు వివరించిన విధానము చూస్తే ఆశ్చర్యం. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం. రండి 84వ కీర్తన. ఆ మాటలు మీ మనస్సులో ఉంచాలని అక్కడ గుర్తు చేశాను. వినండి పిల్లారా, గమనించాలి. ఏమన్నాడు? మొదటి వచనం, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంతో రమ్యములు.
దేవుని మందిరం, దేవుని సన్నిధి, దేవుని సంఘం. దేవుని సంఘము రమ్యమైనది. పరిశుద్ధులు రమ్యమైన వారు ఆత్మాలంకరణ కలిగిన వారిగా ఉంటారు. అంతరంగ స్వభావము అలంకారంగా ఉంటుంది. కొంతమంది నమ్మినట్టు ఉంటారు, రక్షణ పొందినట్టు ఉంటారు, మేలులు పొందినట్టుగా ఉంటారు, గుంపుతోనే ఉంటారు, క్రూరమైన తోడేళ్ళ వలె ఉంటారు. చూశాం కదా, ఏ తోడేళ్ళు? క్రూరమైన తోడేళ్ళు. కొరాహువే కాదు, ఇంకా కొంతమంది ఈడ్చుకొని వెళ్ళారు. బ్రతికి ఉండగానే పాతాళంలోనికి తీసుకొని వెళ్ళారు. జాగ్రత్త, బతికుండగానే పాతాళంలోనికి తీసుకెళ్ళారు. క్రూరమైన తోడేళ్ళు మీలో ఉన్నారు, మీతో ఉన్నారు. అమ్మా, మనల్లో ఉన్నారా? యెహోను అంటాడు ఒక మాట. యెహోను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? 4:4 చదవండి. యెహోను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు, అమ్మా, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఏమనుకుంటున్నావు? నీలో ఉన్నవాడు, నీతో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. నీలో ఉన్నవాడు ఎవరనుకుంటున్నావు? అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైనవాడు. 2024 సంవత్సరముల కిందట పరలోకం విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకానికి రిక్తునిగా వచ్చాడు. మనలో ఉండాలని, మనతో ఉండాలని. లోకములో ఉన్నవాడి కంటే చెప్పండి గొప్పవాడు మీలో ఉన్నవాడు. మనలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడా? ప్రభు ఉన్నాడా? హృదయంలో మార్పు, మాటల్లో మార్పు, క్రియలలో మార్పు, ఊహల్లో మార్పు, ఉద్దేశంలో మార్పు, చేసే పనిలో మార్పు చెందవా? నీ బ్రతుకు మార్చుకోవా? ఎన్ని రోజులు ఈ స్థితి, ఎన్ని రోజులు ఈ విధానం? పిల్లలు గమనించాలి. వీడ్చుకొని వెళ్ళేవారు ఉన్నారు. మోసపోమకండి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఎంత అద్భుతమైన మాట! మీలో ఉన్నవాడు చెప్పండి లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు మనలో ఉన్నవాడు. నిన్ను ప్రశ్నించేవాడు, నీ తప్పును చూపించేవాడు, నీ తప్పును ఒప్పుకునేలాగా చేసేవాడు, నిన్ను పరిశుద్ధపరిచేవాడు మన ప్రభు అయినా. చూడు, ఆనందించు, అనుభవించు. ఎవరు చూడట్లేదులే. కార్తీక దీపమేగా, మొగల రేకులేగా, సీరియలేగా, సినిమేగా, యూట్యూబేగా, ఫేస్బుక్కేగా. చూడు, ఆనందించు. ఎవరు లేరు, చుట్టూ ఎవరు లేరు. పిల్లారా గమనించండి. ఎవరు లేరు అనుకుంటున్నారు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఎవరు లేరు అనుకుంటున్నారు. మీలో ఉన్నవాడు చెప్పండి లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. ఎవరిలో ఉన్నవాడు? మనలో ఉన్నాడా ఆయన? ఏమ్మా, మనలో ఉన్నాడా? ఉంటే అబద్ధం ఆడతావా? బూతులు మాట్లాడతావా? క్షమ హృదయం కలిగిన వ్యక్తిగా ఉంటావు కదా? ఒప్పుకోలు మనసు కలిగి ఉంటావు కదా? ఆత్మ సంబంధమైన పశ్చాత్తాపం కలిగిన వ్యక్తిగా ఉంటావు కదా? మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కొరాహు కుమారులది గుర్తెరిగారు. వారు ఆ సంగతిని తెలుసుకున్నారు. దేవుని పాద సన్నిధిలో వారు ప్రాధేయపడుతున్న విధానం, దేవుని సన్నిధిలో వారు ప్రాధేయపడుతున్న విధానం. ఒక మాట చూస్తారా? లూకా రాసిన సువార్తలోనికి రండి. లూకా రాసిన సువార్త
వినండి, 24వ అధ్యాయం 32వ వచనం చదువుతారా? 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవల్లో మనతో మాట్లాడుచు మండుచుండలేదా? ఏమ్మా ఏం చేసిందంట చెప్పండి? పిల్లలు, మండుచుండలేదా? హృదయములో మండుచుండలేదా? మాటలాడుచున్నప్పుడు వాక్యపు మంట. ఏమంట అండి చెప్పండి? మనలో ప్రభు ఉంటే మండిస్తాడు, నిన్ను మండిస్తాడు. ఆయన తీర్పును గురించి, పాపమును గురించి, నీతిని గురించి ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. మనలో ఉన్నవాడు మంటను కలగచేసేవాడు. చూసేస్తున్నావా, చేస్తున్నావా, అనుసరిస్తున్నావా, ఆచరిస్తున్నావా? ఏ విధానం లేకుండా ఉన్నావా? లోక సంబంధి వలె ఉన్నావా? దేవునికి విరోధమైన వ్యక్తిగా ఉన్నావా? దేవుడు ఉన్నాడనే సంగతి, దేవుడు చూస్తున్నాడనే సంగతి, దేవుని నువ్వు నమ్ముకున్నావనే సంగతి, నువ్వు మారు మనసు పొందావనే సంగతి మరిచిపోయిన వ్యక్తిగా నీవు ఉన్నావా? ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయంలో చెప్పండి మంట లేదా? మండుచుండలేదా? ఎంత మంచి మాట అండి. మంట లేదా? మండుచుండలేదా? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మండుచుండలేదా? పిల్లారా గమనించాలి, మండుచుండలేదా? చూడండి, 36వ వచనం చదువుతారా? వారి మాటలు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, ఎక్కడ నిలిచాడంట? వారి మధ్య నిలిచి. చదువు బ్రదర్ ఆ మాట. నిలిచి అనేను భయాక్రాంతులై తలంచిరి. పుట్టనేలా చూడుడి. చూపాను. 41 వచ్చిన చదువు బ్రదర్. ఆశ్చర్యపడుచుండగా అడిగాను. చాలండి, చూశారండి ఎంత అద్భుతమైన సంభాషణ అండి. ఏమనుకున్నారంట? ఆయన్ని భూతం అనుకున్నారంట. ఆశ్చర్యపడ్డారు. పిల్లారా గమనించాలి, ఒక అద్భుతమైన మాట. వారి మధ్య నిలిచి అనే మాట చూస్తున్నాం. ఎక్కడ నిలిచాడంట? వారి మధ్య నిలిచాడంట. మీలో ఉన్నవాడు అనే మాట మనం చూసాం. యోహాను రాస్తే ఏమన్నాడు? మీలో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు, మన మధ్య నిలిచినవాడు. ఏమ్మా ఊరికి అలా గుర్తు చేస్తా. మత్తయిలో ఏమన్నాడు? మత్తయి రాసిన సువార్తలో 18వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడు? ఎక్కడ 2-3 కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్య ఉంటాడు. మన మధ్య ఉంటాడాయన, మనలో ఉంటాడాయన, మనతో ఉంటాడాయన. ఎంత గొప్ప దేవుడండి! మనలో ఉండేవాడు, మనతో ఉండేవాడు, మన మధ్య ఉండేవాడు. ఎవరైనా లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు, లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు, ఉన్న వాటి కంటే గొప్పవాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఎంత అద్భుతమైన మాట అండి. దేవుని సన్నిధి, దేవుని సంఘం. ఏమ్మా సంఘం పనికి వెళ్తుందా? నా మాట అర్థమవుతుందా? సంఘం పనికి వెళ్తుందా? ఏమ్మా సంఘము పనులకి వెళ్తుంది అంటున్నా. ఏం మీకు అర్థమవుతుందా? అమ్మా ఒక్క నిమిషం తల్లి. సంఘము పనికి వెళ్తుంది అంటున్నా. మీరు ఏం పనులకి వెళ్ళాలా?
సువార్త పనికి వెళ్తారులే. సంఘము జీవనోపాధి కొరకు పనులకి వెళ్తుందా? వెళ్తారా లేదా? వెళ్తారండి. ఏమ్మా, మీ యజమానులు ప్రభుని నమ్మినవారు పనులకి వెళ్ళరా? మీరు కూడా వెళ్ళరా? వెళ్తారు. వెళ్ళని వారు ఉన్నారు, వెళ్ళేవారు ఉన్నారు. పనికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? లోకంలోనికి వెళ్తారు. లోకంలో ఎవరున్నాడు? దుష్టుడు ఉన్నాడు. మనమెవరిమి? దేవుని సమంతలం. మనలో ఉన్నవాడెవరు? లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. లోకంలోనికి వెళుతుండగా లోక మాలిన్యం అంటకుండా. మార్కెట్కి వెళ్ళావు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, మర్చిపోయావా? పనికి వెళ్ళావు, నేను దేవుణ్ణి నమ్ముకున్నా, మర్చిపోయావా? ఆటో ఎక్కావు, బస్సు ఎక్కావు, వివాహాల కార్యక్రమాలకు వెళ్ళావు, బంధువుల దగ్గర వెళ్ళావు, కుటుంబ ఆయా పరిస్థితుల్లో వెళ్ళావు, ఆయా సంభాషణలో, ఆయా మనుషులతో, ఆయా విధానాలలో, ఆయా పరిస్థితులలో నీవు ఉన్నావు. నేను ఈ విశ్వాసిని, నేను రక్షణ పొందాను, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడనే సంగతిని మర్చిపోయావా? అర్థమైందన్నమాట. పిల్లవారి మధ్య ఉన్నాడు. యోహాను, పేతురు, యాకోబును గురించిన మాటలు కూడా మనం చూడగలము. యోహాను రాసిన సువార్తలో విన్న మాట చూడగలము. పిల్లలు వారి మధ్య నిలిచి, నా పక్కలో చేయి చాపు, నా చేతిలో వేలు పెట్టి చూడు అన్నాడు తోమాతో. నా ప్రభువా, నువ్వు ప్రభు అని గుర్తిరక్కపోయాను. ఏమనుకున్నా? భూతం అనుకున్నారంట. ఏమనుకున్నారమ్మా? భూతం. వారికి చీకటిగా కనబడుతుంది. యుగ సంబంధమైన దేవత చెప్పండి, అవిశ్వాసులైన మనోనేత్రంలో ఏం కలుగు చేస్తుంది? గుడ్డితనం. గుడ్డితనం. దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే, దేవుని దైవత్వం అంటే, ఆయన ప్రేమ అంటే, ఆయన కలువరి శిలువ, శ్రమలు, హింసలు, గాయాలు, మరణం, సమాధి, పునరుద్ధానం, శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉంది. రక్షించబడిన మనకు చెప్పండి, దేవుని శక్తి మనలో ఉన్నవాడు. గుర్తెరిగిన కొరాహు కుమారులు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమయ్యా. భక్తిహీనుల గుడారం, నా తండ్రి భక్తిహీనుడు. నా సమూహమంతా, నా బంధువులంతా, నా ఇంటి వారంతా 250 మంది భక్తిహీనులయ్యా. వారి గుడారములో ఉండుట నాకు ఇష్టం లేదు. నీ మందిరపు ద్వారము యొద్ద ఉండుట నాకు ఇష్టం. ఎంత మంచి మాట అండి. నీ సన్నిధిలో నేను ఉంటాను. నీ సన్నిధి నాకు కావాలి. నీ సన్నిధి సహవాసం నాకు కావాలి. కొరాహు కుమారుల తపన, కొరాహు కుమారుల వేదన. నా ప్రాణము, నా శరీరము ఆనందంతో, చెప్పండి అమ్మా, 2వ వచనంలో ఏమన్నాడు? నా ప్రాణము, నా శరీరము ఆనందముతో. ఇప్పుడు వేసే కేకలు కాదు, కొట్టో సాపట్లో అన్నట్టు కాదు, ఎత్తో చేతిలో కొట్ట, ఇది కాదు, ఆ కేకలు కాదు. ఆత్మ సంబంధమైన ఆనందం అండి. ఆత్మ సంబంధమైన బాష్పాలు రోలుతున్నాయి. ఆత్మ సంబంధమైన ఆనందం. నా శరీరము, నా ప్రాణము, నా ఆత్మ ఆనందంతో కేకలు వేయుచుంది. పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటున్నప్పుడు, యథార్థంగా జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రతి విధమైన అపవిత్రతను విసర్జిస్తున్నప్పుడు, ఆత్మ సంబంధంగా పాటల్లో ఆత్మ సంబంధమైన వాక్యం వింటున్నప్పుడు, ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పుడు, ఆరాధనలో ప్రభుని స్తుతిస్తున్నప్పుడు, ఆరాధన వాక్యం వింటున్నప్పుడు, ఆ హెచ్చరిక కూడికలో కూర్చున్నప్పుడు, ఆ దైవ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆత్మ సంబంధమైన ఆనందం, ఆత్మ సంబంధమైన మంట మంట మంట. వినండి పిల్లారా, మంట కలిగిన వారిగా మనం ఉండాలి. మంట కలిగిన వారిగా మనం జీవించాలండి. కొరాహు కుమారులు ఏంటి 11 కీర్తనలు రాయడం ఏంటి? దైవ గ్రంథములో కీర్తనలు పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరచడం ఏంటి? అంత అద్భుతం అండి. అగ్నికి ఆహుతి కావలసిన వారు, అగ్నిగుండానికి వెళ్ళవలసిన వారండి. వారిలో ఏ మంచి లేదు. మనలో ఏమన్నా ఉందా?
మనలో కూడా ఏం మంచి లేదు. మనం మంచివారిమా? నేను మాత్రం కాదు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు. రెండు పిల్లలు గమనించాలి. ఎంత అద్భుతమైన మాట ఇలా అంటున్నాడు. 4వ వచనం చదువుతారా? నీ మందిరమందు నివసించువారు ధన్యులు. మందిరమందు నివసించువారు ధన్యులు. ఎవరికి ఇవ్వని ప్రయాటిని దేవుని సన్నిధికి ఇవ్వాలి. వినండి, దేవుని సన్నిధికి ఇవ్వాలి. నేటి దినాలలో మన సంఘాలలో పిల్లారా, ఓరేబును చూసి నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. నేను హృదయపూర్వకంగా ఈ మాటను చెప్పగలను. 2-3 పాటలు పాడుతున్నాగానే ఒక్క పాట పాడుతున్నప్పుడు 90% మీరంతా గ్యాదర్ అయిపోతున్నారు. ఎంత సంతోషం! ప్రతి విషయంలో నేటి క్రైస్తవ మన సంఘాలలో చూస్తే చాలా 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 దుఃఖకరమైన సంగతి అండి. ప్రారంభం మొదలుకొని కానుకలేసేంత వరకు కూడా వస్తూనే ఉంటారు. కొన్ని సంఘాలలో వచ్చే పనిలోనే ఉంటారు. అప్పుడు పాత రోజుల్లో వరభోజనాలని పెడతా ఉంటారు కదా. వండేవాడు వండుతో, తినేవాడు తింటాడు, పోయేవాడు పోతుంటాడు, వచ్చేవాడు వస్తుంటాడు. ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్, ఒక పరిస్థితి, ఒక వాతావరణం ఏమి ఉండదు. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. ఆ ధన్యతను గుర్తెరిగే వారిగా మనం ఉండాలి. ఆ ధన్యతను గుర్తెరిగిన వారిగా మనం ఉండాలి. ఆ సామర్థ్యతను గుర్తెరిగిన వారిగా ఉండాలి. ఆ బలమును గుర్తెరిగిన వారిగా మనం ఉండాలి. అమ్మ వినండి, నేను ఎప్పుడు చెప్తా ఉంటా, బాయిలో కప్ప ఉంటుంది, తామర పువ్వు ఉంటుంది. తామరాకు మీద పడుతుంది కప్ప, తామర పువ్వు మీద పడుతుంటుంది, నీళ్ళలో పడుతుంది, అక్కడే ఉంటుంది. అడవిలో ఉన్న తేనెటీగ వచ్చి తామర పువ్వులో ఉన్న మధురాన్ని పీల్చుకొని వెళ్ళి అడవిలో తేనె పట్టు పెడుతుంది. తామర పువ్వులో ఉన్న మధురం ఎవరికి తెలిసింది? తేనెటీగకి తెలిసింది. కప్పకి ఎందుకు తెలియలే? అది ఎక్కడుంది? యాడికెళ్ళావు? ప్రార్థనకి వెళ్ళా. యాడికెళ్ళావు? విజ్ఞాపనకి వెళ్ళా. యాడికెళ్ళావు? బైబిల్ స్టడీకి వెళ్ళా. యాడికెళ్ళావు? ఆరాధనకి వెళ్ళా. ఏం చెప్పారక్క? ఏం అర్థమైందక్క? ఏం విన్నావన్నా? ఏందో కుమారులు అంటాయి, ఏందో కుమారులు. ఏం కుమారులు? ఏం చెప్పిన ఆయన ఆయన కుమారుల గురించి చెప్పాడు అన్నట. దేవుని మాటలు అయిపోయాను. చదువు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. పైకి అది పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. రైట్, మంచిది. మీ అందరి దగ్గర మంచి నోట్బుక్ ఉండాలి. చాలామంది సిస్టర్స్ రాస్తున్నారు. మంచి డైరీ కొనుక్కోండి. ఒకటి విజ్ఞాపనలు ఎవరు వాక్యం చెప్పారు రాసుకోండి. బైబిల్ స్టడీలు ఎవరు చెప్పారు? ఆరాధనలు ఎవరు చెప్పారు? హెచ్చరిక కొడుకులు ఎవరు చెప్పారు? స్త్రీల కొడుకులు ఎవరు చెప్పారు? పేరుతో సహా రాసుకోండి. ఇంటికెళ్ళి మళ్ళీ చదువుకోండి, ధ్యానించండి. చదువు రాని వాళ్ళు కూడా ఈ చదువు వచ్చిన వారు ఎవరన్నా చదివితే అది మళ్ళీ చదివించుకోండి. అనుభూతి మీకు అర్థమవుతుంది. వాక్యంలో ఉన్న సామర్థ్యత తెలుసుకోవాలండి. చదువుతుంటే అర్థమవుతాయి. పిల్లలు గమనించాలి. ఏమన్నాడు? నీ మందిరమందు నివసించువారు ధన్యులు. మందిరంలో ఏముంది? ఎందుకు ఆ మాట చెప్పాడు కొరాహు కుమారులు? మందిరంలో ఉన్న పరిస్థితులు ఏంటి? మందిరంలో ఉన్న సంగతులు ఏంటి? ఎందుకు అలా చెప్పాడు? ఒక మాట చూడు. దావీదు చెప్తున్నాడు ఒక మాట. 27వ కీర్తనలోనికి వస్తారా? 4వ వచనం. 27వ కీర్తన 4వ వచనం. 27వ కీర్తన 4వ వచనం చూడండి. 27. ఒక వరం అడుగు తిని దాన్ని వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు. ఏమ్మా, ఏం చూడడానికి? యెహోవా ప్రసన్నతను చూచుటకు. యెహోవా ప్రసన్నతను చూచుటకు. నేటి దినాల్లో క్రైస్తవ సమాజం ఎలా తయారైపోయారంటే, 1 గంట ప్రార్థన చేస్తే పరలోకంలో అప్పుడే ఊడిపడ్డట్టు ఫీల్ అవుతారు. ఒక 4 అధ్యాయాలు బైబిల్ చదివితే అబ్బో అసలు నాకు ఎట్లుందన్నట్టు అనిపిస్తుంది. అదే అనుభూతి రోజు కలిగిన వారికి ఉండాలి. ఎవ్రీడే. అమ్మా, దాహమైనప్పుడు ఏం చేస్తాం? నీళ్ళు తాగుతాం. ఆకలైనప్పుడు ఏం చేస్తాం? చెప్పండి. అన్నం తింటాం. ఆకలైనప్పుడు నీళ్ళు తాగామనుకో ఏమైంది? మళ్ళీ ఆకలైంది. మళ్ళీ తాగామనుకో మళ్ళీ ఆకలైంది. మళ్ళీ తాగామనుకో ఇంకా సోదరులకి చెప్తా, ఆకలైనప్పుడు బ్యాళ్ళు నోట్లు వేసుకున్నారనుకో, ఆకలైనప్పుడు ధనియాలు నోట్లు వేసుకున్నారనుకో, చేసే పని ఇదేగా. మీరు ఇంట్లో
చింతపండు నోట్లు వేసుకున్నారనుకో, ఏమో బియ్యం నోట్లు వేసుకున్నారని 4 గింజలు, ఆకలి తీరుద్దా? కళ్ళు తిరుగుతూనే ఉంటాయి. బెండకాయ ఉంటే బెండకాయ తింటారు, దొండకాయ తింటారు, టమాటకాయ తింటారు. సోదరులందరికీ చెబుతున్నారు. నేను మా మిస్సెస్ని చూస్తుంటే బియ్యం చూసేటప్పుడు ఒక్క గింజను నోట్లు వేసుకోకుండా వండుతుందంటే వండదు. అక్కళ్ళంతా చేసే పని అది. బియ్యం అంతా అడ్డు చేతలేడు, ఒకటి కాదు 4-5 నోట్లు వేసుకొని నమ్ముతారు వాళ్ళు. సహజంగా సోదరికి ఉన్న లక్షణం అది. సరే, మీ లక్షణం మీరు ఉంచుకోండి, అది మేమేం వద్దని చెప్పట్లే. అంటే ఆకలి మీద, ఆహారం మీద ఉన్న దాహం మీద ఉన్న ఆ యొక్క దాహం, నీళ్లు తాగాలి, ఆహారం తినాలి, ఏదన్నా మంచి పదార్థాలు చేసుకోవాలంటే చేసుకోవాలి, తినాలి, ఏదన్నా చూడాలంటే చూడాలి, మంచిదే. కానీ వాక్యం మీద దాహం ఉండొచ్చా? వాక్యము చదవాలనే దాహం ఉండొద్దా? ఏమంటున్నాడు భక్తుడు? చదువుతారా బ్రదర్? చదవండి. ఏమన్నాడు? 27వ కీర్తన. ఒక వరం అడిగి తిని వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆలయములో ధ్యానించుటకు. అమ్మా, ఎక్కడ? ఆలయములో ధ్యానించుటకు. ఆలయంలో ఏం చేయాలి చెప్పండి? ధ్యానించాలి. కొంతమంది ధ్యానిస్తూ ఉంటారు. ఎప్పుడు పాడిన పాడే పాడతారు, ఎప్పుడు చేసిన ప్రార్థనే చేస్తారు. పాట పాడకంటే చింతలేదు కేసు పుట్టాను, ఇంకా పాట పాడంటే ఏమా లేచినాడు రా సమాధి, పాట పాడంటే గుడ్ ఫ్రైడే రోజు సిలువలో బలి అయ్యా దేవుని గోరెపేల. ఎన్ని రోజులు ఇంకా పుడతానే చచ్చిపోతా లేస్తుంటాడు ఆయన. ఇదే పనిగా ఇంకా పుట్టినట్టుగా ఫీల్ అవుతావు, చచ్చిపోయినట్టుగా ఫీల్ అవుతావు, మళ్ళీ లేపినట్టుగా ఫీల్ అవుతావు. ఆయన ఎప్పుడో పుట్టాడు, ఎప్పుడో చనిపోయాడు, ఎప్పుడో ఆయన సజీవుడు. నేటికి మృతుల్లో ఎత్తుకులాడుతూ ఉన్నారు చాలామంది. ఉయ్యాలు లేచి ఊపుతూ ఉన్నారు, జో యేసు ప్రభువా అని. బాల యేసు అంట. యేసు అంటే పశుబాలుడు కాదైనా. నీ మందిరములో ధ్యానిస్తున్నప్పుడు, అబ్బా ఎంత మంచి మాట అండి. ఎక్కడంట చెప్పండి? వాక్య మినిట్లో మంట, బైబిల్ చదువుట్లో మంట, ప్రార్థించుట్లో మంట, ప్రార్థనలో ఏకీభవించుట్లో మంట, ఆరాధించుట్లో మంట, స్తుతించుట్లో మంట, కీర్తించుట్లో మంట ఉండాలండి. మంట ఉండాలి. వాళ్ళన్న మాటల మీద మంట ఉంది. కడుపులో మండిపోయింది అక్క, నాకు రగిలిపోతుంది, నాకు కత్తితో పొడిచినట్టుంది ఆ యొక్క అన్న మాట. ఇంకేమండి ఇంతలావు మాట అన్నారంట, ఇంతలావు మాటలు అన్నారంట. 2 సంవత్సరాలు అయింది, కడుపులు అట్టనే పెట్టుకున్నారు. ఇంత చిన్న రాళ్ళు ఉంటే ఆపరేషన్లు చేస్తూ ఉంటారు. ఇంతలావు మాటలు ఎట్లా పెట్టుకున్నారు మన కడుపులో? అయోమయంగా ఉన్నారు. మర్చిపోవా? వదిలిపెట్టవా? క్షమించవా? మనుషులు చూసినప్పుడు అదే నా గుర్తింగా. అప్పుడు ఇది, అప్పుడు ఈయన, అప్పుడు ఇట్లా మర్చిపోవాలి. ఏం చేయాలి చెప్పండి? మర్చిపోవాలి. నేను ఎక్కడైనా చెప్పగలను, దేవుడు నాకు చాలా మంచి భార్యని ఇచ్చాడు. నా వివాహం కొరకు 7 సంవత్సరాలు ప్రార్థన చేశా. అమ్మ వినండి, యాకోబు 7 సంవత్సరాలు కొలువు చేశాడు, నేను 7 సంవత్సరాలు ప్రార్థన చేశా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పరిచర్య అంతట్లో కూడా నాకు చాలా బ్యాక్ బోన్గా ఉంటుంది. ఎంత ప్రార్థనలో, వాక్యధ్యానంలో మీరు నమ్మండి, ఈ సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటుంది. నా భర్త దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు, ప్రభువు వాడుకోవాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. రక్షణ పొందిన నీవు భర్త మారట్లే, పిల్లలు మారట్లే, ఈడు కొడుకు మారట్లే. కొడుకు ఎట్ట మారతాడు? నువ్వు మారమంటే మారతాడేంటి? మారడం అంటే అంత సులభమైన పని అనుకున్నారా? అంత సామాన్యమైన పని అనుకున్నారా? మార్చేవాడు ఎవరు చెప్పండి? దేవుడు. మాటలతో దేవుడు చెప్తాడు, వినకపోతే దోగాడిపిచ్చి నడిపిస్తాడు. జాగ్రత్త. అర్థమవుతుందా లేదా? దేవునితో ఏమనుకుంటున్నావమ్మా? ఆయనతో అసాధ్యమైంది ఏమీ. ఎంత గొప్పవాడు కానీ ఆయన ఏమి చేయాలనుకుంటే అది చేస్తాడు. మార్చేవాడు ప్రభు. నువ్వు మారవంటే నువ్వు మారంటే మారడు ఆయన.
మారినట్టు నటించవచ్చు, మారినట్టు చెప్పొచ్చు. మారాను పో అంటాడు. అదే కదా నీ బాధ, బాప్తిసం తీసుకో, సరే మునుగుతా పో అంటాడు. వచ్చి మునుగుతాడు, బాప్తిసం ఇచ్చిన మమ్మల్ని ముంచుతాడు, నిన్ను ముంచుతాడు. జాగ్రత్త, తొందరపడమాకండి. ఆత్మతో కూడిన పశ్చాత్తాపం, ఒప్పుకోలుతో కూడిన హృదయం కలిగిన వాడిగా ఉండాలి. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒప్పుకోలు మనసు కలిగి ఉండాలి. వాక్యమును ధ్యానిస్తున్నాడు. దావీదు కీర్తన ఇది. యెహోవా మందిరములో ధ్యానిస్తూ ఉన్నాడు. ఎట్లా ధ్యానిస్తున్నాడు? చదువుతారా బ్రదర్? చూచుటకై, ఆయన ఆలయంలో ధ్యానించుటకై నా జీవిత కాలం అంతయు. ఏ కాలం? జీవితకాలం. జీవితకాలం. కొంతమంది మొన్న ఒక ఆయన వచ్చాడు, ఎవరో చెప్పారంట, ఆడికి వచ్చి పాస్టర్ గారు ఒకటి చెప్పారంట. ఏం చెప్పాడంటే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, మీ ఇంట్లో బాగుండాలంటే అని చెప్పాడట. సరే చెప్పాడు, నాకు వచ్చి చెప్పాడు అన్నట్టు. ఏంటి బ్రదర్ అంటే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎవరు చేయాలి? నేను చేయాలంట. సమస్య ఎవరికి? వాళ్ళకి. చెప్పింది ఎవరు? వేరే ఆయన. చెప్పిన ఆయన చేయడు, సమస్య ఉన్నోడికి వాడు చేయడు, నేను చేయాలి. ఏ న్యాయం ఇది? చూసారండి, 3 రోజులు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేయాలా? చూసారా? అర్థమవుతుందా? ఆకలైనోడు అన్నం తినాలా, ఎదుటి వ్యక్తి తినాలా? తృప్తి ఉంటుంది తల్లి. తల్లిదండ్రులు పిల్లలు తింటే చాలా సంతోషిస్తుంటారు. తల్లిదండ్రులకు లేకపోయినా పిల్లలు తింటుంటే సంతోషపడుతుంది. నా పిల్లలు తిన్నారు, నా కొడుకు తిన్నాడని తృప్తి చెందుద్ది తల్లి. కానీ తర్వాత అయినా ఒక ముద్ద అన్నది ఏంటి బాగుండే అని ఆలోచన వస్తుంది. ఒక గ్లాసు వండుకొని తినాలని ఆలోచన ఉంటుంది. అవునగా చెప్పండి. మరి ఆకలి తీరిందా? తృప్తి చెందుతున్నావు. చిరకాలం చెప్పండి, యెహోవా మందిరములో. ఏ కాలం? జీవితకాలం అంతా. ఏ కాలం అంట? జీవితకాలం. జీవితకాలం. ఎంత గొప్ప మాట అండి. జీవితకాలము యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. 26:8 చదువుతారా? అదే దావీదు కీర్తన 26 26వ అధ్యాయం 8వ వచనం. 26వ కీర్తన. యెహోవా నీ నివాస మందిరం. అమ్మా, నీ నివాస మందిరం. మందిరం ఏంటి? దేవుని నివాసం. ఎవరి నివాసం చెప్పండి? ఈ రోజుల్లో చాలామంది మందిరానికి ఎందుకు రావట్లేదంటే, కొంతమంది వాక్యం చెప్తే జోలే పాట ఊపినట్టు జో నిద్రపోనాయని అన్నట్టుండి అందరు తలలేస్తా ఉంటారు. ఒక ఆయన అన్నాడు, నేను ఫస్ట్ చిన్నగా చెప్పాను. చిన్నగా చెప్తే ఎవరు విన్నాడు బాబు, చిన్నగా చెప్పకన్నాడు. అందరు నిద్రపోతారు ఏంది రంగులు అంటే, నువ్వు అట్ట చెప్తే నిద్రపోక ఏం చేస్తారన్నాడు. మా పాస్టర్ గారు పెద్దగా చెప్తాడు, అందుకు ఎవరు మేలుకుంటారు, అందరు మేలుకుంటారు అన్నాడు. అట్టన అప్పటి నుంచి గట్టిగా చెప్పడం నేర్చుకున్నాను. వినండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏమంటున్నాడు ఇక్కడ? 26:8 చదవండి. యెహోవా నీ నివాస మందిరం, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను. తేజో మహిమ మందిరం అంటే ఏమనుకున్నాం? తేజో మహిమ నిలుచు స్థలం అది. దేవా, నెలలో ఒకసారి ప్రతి 2వ శనివారం జరుగుతున్న కూడికల్లో నేను సవరించుకొనవలసినవి చాలా ఉన్నాయి, నేను వదిలిపెట్టవలసినవి చాలా ఉన్నాయి, నేను సరిదిద్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నాతో మాట్లాడు తండ్రి అనే సిద్ధపాటు కలిగి వచ్చావా? నన్ను క్షమించు నాయనా, నాలో ఉన్న బలహీనతను, అవిధేయతను, అయోగ్యతను గురితెరుగుతున్నారని చెప్పగలవా? దేవుని తేజో మహిమ నిలుచు స్థలములో, దేవుని తేజో మహిమ నిలుచు స్థలములో ప్రభువు మాట్లాడుతున్నాగా నువ్వు హెచ్చరించబడితే, గద్దించబడితే అది నీకు మేలు, అది నీకు దీవెన, అది నీకు దిద్దుబాటు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు కొరాహు కుమారులు గమనించారు. దేవుడు మోషే ద్వారా అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు కొరాహు కుమారులు గమనించాడు. దేవుని తేజ మహిమ నిలుచు స్థలమును కొరాహు కుమారులు గమనించారు.
అందుకే నీ మందిరపు ద్వారము యొద్ద నివసించుట దేవుని తేజో మహిమ నిలుచు స్థలమును వారు ప్రేమించారు. ఎంత గొప్ప ఆ మాట కింద ఉంటుంది, చదవండి బ్రదర్. 28 వచ్చినాం, కంప్లీట్ చేయండి. 28 వచ్చినాం. నేను ప్రేమించుచున్నాను. ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రేమించుచున్నారు. అమ్మ, మందిరం చాలా క్లీన్గా ఉంది. కొన్ని మందిరాలు ఎట్లుంటాయి తెలుసా? సంతలో ఉన్నట్టుంటాయి. ఏడ కుర్చీలు ఆడే, ఎక్కడ ఆడే, తిన్న గ్లాసులు ఆడబడి, టీ తాగారా ఏడది ఆడబడేస్తారు. ఊడ్చే బ్యాచ్, ఒక బ్యాచ్. డిసిప్లిన్ ఉండదు. తిన్న ప్లేట్లు అక్కడే. ఇంకేదైనా మటన్ బొట్టదు ఉంటే ఎక్కడ ఎముకలు అక్కడే, ఎక్కడ బోన్స్ గిన్స్ అన్నీ పడేస్తూ ఉంటారు. కొంతమంది అన్నం పడేస్తారు. అంత గందరగాలం. ఊడ్చేవాళ్ళు, కడిగేవాళ్ళు, అబ్బో ఎంత అడావుడో. మందిరమును ప్రేమించేవారు. ఎంత చక్కగా ఉంది పిల్లారా. ప్రేమ కలిగిన దేవుడు కొన్ని ప్రాంతాలకు పరిచర్యకు, మహారాష్ట్ర, కేరళ, పిల్లారగా హుబ్లీ, డాండోల్, బెల్గాం ప్రాంతాలకు పరిచర్యకు ప్రభు వెళ్ళడానికి ప్రభు సాయం చేశాడు చాలా పర్యాయం. కొన్ని సంఘాలకు నేను వెళ్ళినప్పుడు ఎంత విధానమో. సంఘ పెద్దల సహిం, వాళ్ళ ప్లేటు వాళ్ళే గడుక్కోవాలి, వాళ్ళు అన్నం పెట్టుకోవాలి, వాళ్ళే తినాలి, వాళ్ళే కడిగి ఆడబెట్టాలి. అసలు ఆ డిసిప్లిన్ చూసి నాకు కళ్ళు తిరిగిపోయినాయి. ఇదేంట్రా బాబు అనిపించింది. నా వాక్యం చెప్పడానికి పిలిచారుగా, వాళ్ళు ఆడ కూర్చుంటే నేను కూర్చున్నాను. వాళ్ళు ఎవరన్నా మాకు తెచ్చిస్తారేమో ప్లేట్ అన్నట్టున్నాను. అక్కడ పెద్ద అన్నాడు, నీ ప్లేట్ నువ్వే తెచ్చుకోవాలి బ్రదర్ అన్నాడు. ఇదేంట్రా బాబు అనుకున్నా. ఓకే, బాగుంది ఆ సిస్టమ్. ప్రతిదీ కూడా కనీసం కర్రేపాకు కూడా తీసి పక్కనే ఇట్లా తినమని చెప్తున్నారు. ఒక మెరగాయ ఉంది, మెరగాయలు తిన్నాను నేను. అది నూనెలో ఎంచింది, తినటానికి వేస్తారు, తినాల్సింది అన్నారు. అది ఇష్టం లేకపోయినా తినాలి, వేస్ట్ చేయకూడదు. దేవుని సన్నిధిలో కొంతమంది ఎంతంటే అంత పెట్టించుకుంటారు, కొంతే తింటారు, పడేస్తూ ఉంటారు. ఈ యొక్క నూనె దేవుని సన్నిధిలో తయారు చేసింది, దేవుని డబ్బుతో ఇది పెట్టింది అన్నాడు. నిజంగా భయం వేసింది, మంట అనిపించింది, కానీ తిన్నాను తప్పదిగా. చూసారండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎంత అద్భుతమైన మాటలండి. దావీదు ఎంత చక్కగా చెప్తున్నాడు. మందిరం ఎంత చక్కగా ఉంది అంటే, పోయినసారి నేను వచ్చినప్పుడు చూసా. దాదాపు నాకు తెలిసి ఒక 18 సంవత్సరాల నుంచి మీతో మాకు మంచి అనుబంధం ఉంది. ఈ ఓరేబుకు నాకు మరి సారు కాశీరెడ్డి సార్ గారు మార్కాపురం ప్రాంతంలో బేసర్పేట మండలంలో దండయాత్రలో వచ్చినప్పుడు నన్ను చూశాడు సార్. దండయాత్రలో నన్ను చూసి పరిచర్య విధానంలో చూసి నన్ను పిలిచాడు. అంతేగా సార్, నన్ను ఇక్కడికి పిలిచాడు. 18 సంవత్సరాల నుంచి ఓరేబుకు నాకు చాలా అన్యోన్య సహవాస బంధం ఉంది. చాలా చక్కగా పెద్దలు కానీ, పరిచారకులు కానీ, తల్లులు కానీ చాలా ఆర్ట్ఫుల్గా నాతో మాట్లాడుతుంటారు. నేను కూడా వాళ్ళ తట్టనే మాట్లాడతాను. మీ అందరిని చూడ కుటుంబ సభ్యుల్లాగా నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే ఉదయం నుంచి చెప్పడానికి వీల్లేదు. నిజంగా అంత సంతోషం అనిపిస్తుంది. కారణం ఏంటి అంటే, ఆత్మ సంబంధమైన తేజో మహిమ నిలుచు స్థలమును మీరు ప్రేమిస్తున్నారు. కొంతమంది వస్తున్నారు, కూస్తున్నారు. ఆ తేజో మహిమ నిలుచు స్థలము అమ్మా కప్పల్లాగా మనం ఉండడానికి వీళ్ళే, తేనెటీగలాగా ఉండాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. ఆ తేజో మహిమ నిలుచు స్థలమును మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించిన వారు ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? కొరాహు కుమారులు. ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి. 3 రోజులు అంతే కమి 2 రోజులు మర్చిపోకూడదు. పిల్లలు గమనించాలి. తేజో మహిమ నిలుచు స్థలమును ప్రేమించారు. తేజో మహిమ నిలుచు స్థలమును ప్రేమించారు. పిల్లారా గమని, ఎంత అద్భుతమైన మాట. 23వ కీర్తనలోనికి వస్తారా? 23వ కీర్తన 6వ వచనం. 23వ కీర్తన 6వ వచనం చూడండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే, చిరకాలము యెహోవా మందిరములో. ఏమ్మా, కొంతమంది అంటారు, నాకు బాగా అయితే, మా అమ్మాయికి పెళ్ళి అయితే, ఈ పరిస్థితి ఇదైతే, ఇదొక్క సమస్య పోతే, ఈ అప్పులను తీరితే నేను ఎప్పుడు మందిరంలోనే ఉంటానని చెప్తారు. నువ్వు ఎప్పుడు మందిరంలో ఉంటే మేము ఉండొద్దు?
మేము తాళాలు తీసి మీకు కావాలి ఆడుంటాం చెప్పండి. క్రమకోడికలు ఉన్నప్పుడు రండి సాలంతే. ఏదైనా పని ఉంటే వచ్చి పని చేయండి. కానీ నేను ఎప్పుడు మందిరంలో ఒట్టిదే అప్పుడు చెప్తారు, అవసరం తీరేంత వరకు చెప్తారు అన్నమాట. ఎప్పుడు మందిరంలోనే ఉంటానన్నా, ఈ సమస్య పోతే, ఇబ్బంది పోతే, ఈ అక్కర పోతే, ఈ అవసరం తీరితే, ఈ అప్పులు తీరితే, ఎప్పుడు దేవుడు మందిరం, దేవుడు అంతా ఒట్టిదే. చూసారండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకరోజు నేను పెళ్ళి కాకముందు మందిరంలో పడుకునేవాడిని. 12 గంటలప్పుడు వచ్చి ఒకటి తలుపు కొట్టాడు. ఈడెవరా అనుకో, దొంగ బొంగ అనుకున్నా. సరే నేను చెప్పి కిటికీలను చూసా, అన్నా నేనన్నా అంటున్నాడు. సరే వాకిలు తీసా, కాళ్ళ మీద పడ్డాడు వచ్చి. ఏందిరా అంటే, ఏముందన్నా 3 సంవత్సరాలు అయిందన్నా నాకు నా భార్యకు తగులాట వచ్చి, ఎట్టనైనా నువ్వే కలపాలన్నాడు. నేను కలిపేది ఎట్రా బాబు. సరేనని చెప్పి ఏడ్చాడు. నేను అనుకుని ప్రభుని నమ్ముకో, నువ్వు ప్రభుని హృదయంలో చేర్చుకో, ప్రభు కనికరిస్తాడు, ప్రార్థన చేద్దాం, నేను కూడా ఆ సిస్టర్తో మాట్లాడతాను. సరేనని చెప్పాం. ప్రార్థన చేసి పాపాలు ఒప్పించా. మళ్ళీ పోతాను, మందిరంలో పడుకోరు బాబు అని చెప్పా. మంచిళ్ళు ఇచ్చి సరే చేయాలి, పడుకున్నాడు. పొద్దున మళ్ళీ ప్రార్థన చేసుకొని వెళ్ళాడు. సరే ప్రార్థన చేసాం. అలా సిస్టర్తో వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరు కలిసిపోయారు. 1 వారం మందిరం వచ్చాడు, 2 వారాలు వచ్చాడు. కలిసిపోయిన 3వ వారం నుంచి ఇప్పుడు దాకా మందిరానికి రాలే. వందనాలు మాత్రం చెప్తాడు అగపడ్డప్పుడు. ఇంకేది రాజకుమార్ అన్న వల్ల మేము కలుసుకున్నామని చెప్తాడు. ఏం ప్రయోజనం? వందనాలు చెప్పినప్పుడు అనిపిస్తుంది, గోపకేశ ఒకటి బాద్దాం అనిపిస్తుంది. చూసారండి ఎంత మంచి. ఎప్పుడు చిరకాలం మందిరంలో, ఎప్పుడు మందిరంలో ఉంటారని ఒట్టి మాట. పనులన్నీ వదిలిపెట్టుకొని మందిరంలో ఉంటారా? దావీదు మహారాజు కోరిక అండి, దావీదు మహారాజు కోరిక. మందిరము అనే మాటను దేవుని సన్నిధి ఆయన అనుభవిస్తాడు. మందిరానికి ఉన్న విలువను వెరిగినవాడు దావీదు. మందిరములో ఉన్న తేజస్సును వెరిగినవాడు దావీదు. మందిరములో ఉన్న ఆయన తేజో మహిమను గుర్తెరిగినవాడు దావీదు. మందిరం మీద మక్కువ కలిగినవాడు దావీదు. మందిరం మీద మక్కువ కలిగిన వాడు దావీదు. దావీదును గురించిన మాటను మనం ఆలోచన చేస్తే చాలా చాలా అద్భుతమైన సంగతులు మనం చూడగలం. ఒక మాట చూస్తారు, 2వ సమూయేలు గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం, దేవుని మాటల వైపు మనసు పెడతాం. 7వ అధ్యాయం 2వ వచనం చూస్తారా? 7వ అధ్యాయం 2వ వచనం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. నేను దేవదారు మ్రానులతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా నా దేవుని మందస్సం డేరాలలో ఉంది. అమ్మా తలలు పైకెత్తి చూడండి. దేవదారు మ్రానులతో కట్టిన నగరములో నేను నివాసం చేస్తున్నాను. నా దేవుని మందసం ఎక్కడ ఉంది? డేరాలలో ఉంది. తప్పించిపోయాడండి, తప్పించిపోయాడు. గొర్రెలు కాసుకునేవాడను, ఎండకెండిన వాడను, వానకు తడిచిన వాడను, మంచుకు తడిచిన వాడను, మరణ భయము చేత కొండలలో గుట్టలలో తిరిగిన వాడను. తండ్రి, ఇశ్రాయేలు ప్రజలను పాలించుటకు ఒక రాజుగా నన్ను చేశావు, వేలుగా నన్ను ఉంచావు, వేలికగా నన్ను ఉంచావు. దేవదారు మ్రానులతో కట్టిన నగరంలో నేను నివాసము చేస్తున్నా. దేవదారు మ్రానులతో కట్టిన రాజభవనంలో నేను నివాసం చేస్తున్నా. నా దేవుని మందసం డేరాలలో ఉంది, డేరాలలో ఉంది. అందుకే నా తండ్రి కొరకు ఒక శృంగారమైన దేవాలయము కడతాను. ఎంత తపనండి! చిరకాలం, నా జీవిత కాలం నేను దేవుని మందిరంలో నివసించడానికి ఇష్టపడుతున్నా. దేవుని సన్నిధిలో ఎంతను గడిపిన తక్కువే, అవునగా చెప్పండి. ఎంత ప్రార్థించిన తక్కువే, ఎంత పరిచయం చేసిన తక్కువే, ఎన్ని డబ్బులు ఇచ్చిన తక్కువే, ఎంత ఏడ్చి కన్నీరు కార్చిన తక్కువే, ఎన్ని ఆదివారాలు దేవుని సన్నిధిలో చేరి ప్రభుని ఆరాధించిన తక్కువే. మన ప్రాణమును ప్రభు సన్నిధిలో నిలువుగా అర్పించిన ఆయన రుణం మనము తీర్చుకోలేము. నీకు ఒక మందిరం కడతానయ్యా, నా నివాసము కంటే, నా నగరు కంటే, దేవదారు మ్రానుల కంటే ఉన్నతమైన శిఖరములో నీ ఉండాలి, నీ మందస్సం ఉండాలి, నీ సన్నిధి ఉండాలి, నీ తేజో మహిమ నిలుచు స్థలం ఉండాలి. తప్పించిపోయాడు దావీదు. ప్రభు అన్నాడు, నీవు కాదు
నీ గర్భములో నుండి వచ్చేవాడు మందిరం కడతాడు. నువ్వేం చేయగలవు? బంగారు ఎండి కలపను సమకూరుస్తాను, ఇత్తడిను కూర్చోని నీ కుమారుడు కడతాడు. యెరూషలేములో ఒక అద్భుతమైన దేవాలయాన్ని ఆయన కుమారుడైన సొలొమోను కట్టాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఏమన్నాడు? చిరకాలము యెహోవా మందిరములో నివసించగోరుచున్నాను. నా జీవితకాలం అంతయు ఆయన మందిరములు నేను ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. జీవితకాలం అంతా. అమ్మా, ఆయన ఎవరైనా రాజు, డబ్బుంది, ఆస్తుంది, అంతస్తుంది, ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. ఒక మాట చూస్తారా? 6వ కీర్తన 6వ వచనం. 6వ కీర్తన 6వ వచనం చూస్తారా? 6వ కీర్తన 6వ వచనం. 6వ కీర్తన 6వ వచనం. నేను మూలుగుచూ అలసి ఉన్నాను. ప్రతి రాత్రి కన్నీళ్లు వెడచుచు నా పరుపు తేల చేయుచులే. ఎవ్రీడే, ప్రతి రాత్రి అండి అమ్మా, ప్రతి రాత్రి. నా బ్రతుకు దినములన్నీ కన్నీరు కారవకుండా నేను ఉండలేదు. భార్య పోరు, భర్త పోరు, పిల్లల పోరు, తల్లి పోరు, తండ్రి పోరు, ఇరుగు పొరుగు వారి సమస్యల వలన కాదు, కన్నీరు కారవడం. మీ అందరూ మాట అడుగుతున్నా. అమ్మా వినండి, ఒక రాత్రి అంతా అన్నం నీళ్ళు మానేసి ఏడ్చిన రోజులు ఉన్నాయా లేవా? మిమ్మల్ని అడుగుతుంది. ఉన్నాయా లేవా? అన్నం తినబుద్ధి కాలే, నీళ్ళు తాగబుద్ధి కాలే, ఏడుపు అనుకుంటా, తుడుచుకుంటా, దుఃఖపడుతూ ఉన్నాయా లేవా? చెప్పండి బ్రదర్స్, చెప్పండి. ఉన్నాయి. ఒక రాత్రి అంతా అట్టి వేదనతో, అట్టి తపనతో దేవుని పాదాలు పట్టుకున్నావా ఎప్పుడన్నా? ఒక రాత్రి అంతా దైవ గ్రంథాన్ని ఎప్పుడన్నా చదివావా? నీ లెక్కలో ప్రభు రాసి ఉంచాడా? ఒక రాత్రి అంతా, ప్రతి రాత్రి కన్నీళ్లు విడచుచు చెప్పండి, నా పరుపు తేట చేయుచున్నాను. ప్రతి రాత్రి అండి. డబ్బుంది, ఆస్తుంది, అంతస్తుంది, ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు కన్నీటితో దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు. కన్నీరు కారవకుండా భోంచేసేవాడు కాదు, ప్రతిరోజు ప్రభు పాదాలు పట్టుకునేవాడు. అంత తపన కలిగిన వాడండి. ఆయన సన్నిధి సహవాసాన్ని అనుభవించేవాడు దావీదు. నేను ఎలా ఉన్నాం? బాధలు ఉన్నాయని ఏడ్చావు, అప్పులు ఉన్నాయని ఏడ్చావు, ఆరోగ్యం బాగలేదని ఏడ్చావు, భర్త ఏదో అన్నాడని ఏడ్చావు, అత్తమామగారు ఏదో అన్నారని ఏడ్చావు, పిల్లల గురించి ఏడ్చావు, నీ గురించి నువ్వు ఏడ్చావు, నెమ్మది లేని ఏడ్చావు, చచ్చిపోతే బాగుండని ఏడ్చావు, అన్నం నీళ్ళు మానేసి ఏడ్చావు. నేను ఆత్మీయంగా బలపడాలి, నేను ఆత్మీయంగా స్థిరపడాలి, ప్రభులో నమ్మకంగా జీవించాలి, దేవుని తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించాలి, దేవుని మందిరపు ద్వారము యొద్ద నివసించాలని అన్నడైనా ఏడ్చామా? దేవుని పాదాలు పట్టుకున్నామా? దేవుని సహాయాన్ని కోరామా? అట్టి మనస్సు, అట్టి హృదయము, అట్టి ఆలోచన కలిగిన వారిగా ఉన్నామా? దేవుని మాటల వైపు మనసు పెడదాం. నా ప్రియ తల్లి, నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, నా ప్రియ తల్లి, ఒక మాట చెప్తా ఇలాగా. ఒక చిన్న బిడ్డ ఏడుస్తే తల్లి హృదయం కరిగిపోతుంది. అవునా కాదు చెప్పండి? పాలు దాగే బిడ్డ ఏడుస్తే తల్లి హృదయం కరిగిపోతుంది. ఎందుకు ఏడుస్తుందో తల్లికి తెలియదు, కానీ తల్లి తల్లడిల్లిపోతుంది. బిడ్డ అక్కర తీర్చడానికి, బిడ్డ అవసరం తీర్చడానికి తల్లి పాటుపడుతుంది. అవునగా చెప్పండి? మనము కన్నీరు కారుస్తే మన పరలోకపు తండ్రి మరిచేవాడు కాదు. వాడుకతో కాదు, అలవాటుతో కాదు, ఆచారంగా కాదు, విరిగి నలిగిన హృదయముతో వ్యక్తిగతంగా నీకు నీ దేవునికే తెలియాలి.